ముందు చిన్నమ్మ గారికి ఇవ్వండి. చిన్నమ్మ గారు ఎవరు బాబు? ఇదిగో మీరే. నువ్వు వాళ్ళ ఇంట్లో నౌకరువా? కాదు, మా అమ్మ మా నాన్న వాళ్ళ ఇంట్లో పని చేస్తుంటారు. వాళ్ళు భోంచేంది, మేము భోంచేయము. ఇక్కడ అలాంటి తేడాలేం లేవు బాబు, అంతా సమానమే. వెళ్ళు, వెళ్ళి భోంచేయి. అరే రెడ్డి, నా పక్కన కూర్చో. ఏమిటా దర్జాగా నా పక్కన వచ్చి కూర్చున్నావు? దూరంగా పో. ఎందుకు పోవాలి? నా కులం ఏమిటి, నీ కులం ఏమిటి? నేను రామశాస్త్రి, నువ్వు వీరారెడ్డి. రాత్రి పెద్ద గొప్ప, నీ ఇక్కడే కూర్చుంటా. కూర్చోరా చూద్దాం. ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా? ఏం జరిగింది బాబు? తక్కువ కులం వాడు నా పక్కన కూర్చున్నాడండి. తక్కువ కులం అని ఎక్కడ రాసింది బాబు? పేరులోనే ఉంది సార్. వాడి పేరు వీరారెడ్డి, నా పేరు రామశాస్త్రి. అలాగే. చూడు బాబు, నీ పేరులో శాస్త్రి తీసేస్తే నీ పేరేమవుతుంది? పట్టి రాము. చూడు బాబు, నీ పేరులో రెడ్డి తీసేస్తే నీ పేరేమవుతుంది? వీరయ్య అవుతుంది. అప్పుడు కులాలు తెలియవుగా. ఇప్పుడు తెలుసుగా. కానీ రాము వీరయ్య అని పిలుచుకుంటూ ఉంటే కొన్నాళ్ళు కులాలు మర్చిపోతారు. ఇలా దెబ్బలాడు కూడా మానేస్తారు. ఎందుకు మర్చిపోవాలి? ఎందుకంటే మన కులాలు ఉన్నందువల్ల లాభం ఏమిటి చెప్పు? ఇలా దెబ్బలాడుకోవడం, చంపుకోవడం తప్ప ఇవన్నీ మర్చిపోయి మనమంతా ఒకటిగా హాయిగా ఉన్నాం అనుకో, ఎంత బాగుంటుంది. అవును, బాగుంటుంది. మరి పెద్దలు ఎందుకు కులాలు పెట్టారు? ఆ రోజుల్లో వాళ్ళు చేసే పనులు బట్టి అలా పిలిచేవారు. ఇప్పుడు డాక్టర్, ఇంజనీర్, వకీలు అంటారు. అవి కులాలు కావుగా. అంతేనా? అంతే మరి. అయితే కులాలే అక్కర్లేదుగా. వెరీ గుడ్. ఏది ఇప్పుడు ఇద్దరు ఒక్కసారి రాము వీరయ్య అని పిలుచుకొని చూద్దాం. వీరయ్య, రాము. ఇప్పుడు ఇద్దరు ఎక్కడ కూర్చొని ఫోన్ చేస్తారు? పక్క పక్కన కూర్చొని ఫోన్ చేస్తాం. గుర్తు తెలియడానికే మనిషికి ఒక పేరు అవసరం. కానీ ఈ పేర్లు కులాన్ని, మతాన్ని విప్పి చెప్పడానికి కాదు అన్నది నేర్పారు. మహాత్మా గాంధీజీ 1869 సంవత్సరంలో అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ నందలి పోరుబందర పట్టణంలో స్వచ్ఛమైన వైశ్య కులంలో జన్మించాడు. అంటే కోమట కుటుంబంలో జన్మించాడు. కోమట్లమ్మాయి నిక్కిరించావే. గాంధీ మావాడు, మీరే పప్పు బ్రాహ్మణులు. మాకే నెహ్రూ మావాడు. చూడండి, ఈ పుస్తకాల్లో ఉన్నదేమిటి? గాంధీ గుజరాతీ కోమటి, శివాజీ మహారాష్ట్ర క్షత్రియుడు, నెహ్రూ కాశ్మీర్ బ్రాహ్మణుడు, బోస్ బెంగాలీ కాయస్థుడు, టంగుటూరు ప్రకాశ్ ఆంధ్ర బ్రాహ్మణుడు అంటూ మనకు తెలియకుండానే మనం రాష్ట్ర కులమత దేశాలు, అసూయలు, ఆవేశాలు మన పిల్లలకు రంగరించిపోస్తుంది. అవును, జాతి సమైక్యతను సాధించవలసిన ఈ రోజుల్లో మనం పిల్లలకు నేర్పవలసింది ఇది కాదు. ఇది మన లక్ష్యానికే విరుద్ధం. అయితే ఈ ఇరుకు గోడలు కొలదోసి అందరం భారతీయులను నేర్పే కొత్త పుస్తకాలు తయారు చేయాలంటారు. పాత పుస్తకాలను మార్చి తిరిగి వ్రాయించారు. విద్యా విధానంలో విప్లవం తెచ్చారు. ఇలా ఎక్కడో ఎడారిలో